వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ ఛానల్ కస్టమ్ రూమ్. అండ్ టుడే లోబీలో 90 మెంబర్స్ వచ్చారు. అండ్ టీమ్ 18 మనది ఉంది. టీమ్ 18 ఆల్రెడీ ఇంకొక మెంబర్ రావాలి బట్ రాలేడు. అండ్ మనం మెసేజ్ ఇచ్చేద్దాము అండ్ స్టార్ట్ చేయమని. అండ్ స్టార్ట్ ద మ్యాచ్. అండ్ ఒక నిమిషం. చాలా మెసేజ్లు వస్తున్నాయి మ్యాచ్ స్టార్ట్ అని. స్టార్ట్ అని చెప్పేసి మనం ఇచ్చేసినాము. అండ్ 2 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయారు. జస్ట్ చేయొచ్చు. ఓకే చూస్తున్నాము. ఓపీ స్క్వాడ్. సారీ బ్రో, వై ఐ థింక్ ఎస్ బ్రో, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది. జస్ట్ కొందరు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం జస్ట్ వెయిట్ చేయడం వల్ల చాలా ప్లేయర్స్కి ఇబ్బంది కలుగుతుంది. సో మీరు అంటున్నారు, కారణం నాకు తెలుసు బ్రో. ఓకే, నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం టైంకి రావడానికి, అంటే స్టార్ట్ చేయడానికి. సో నా ప్రయత్నం నేను చాలా బాగా చేస్తున్నాను నా తరపు నుంచి. బట్ ప్లేయర్స్ రాకపోవడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను బ్రో. సో నేను మాత్రం మీ అందరికంటే ముందుగా టైంకి వచ్చేస్తున్నా. 8:30 8 o'clockకి నేను రెడీ అయిపోతాను బ్రో. 9:15కి మ్యాచ్ అంటే. సో మీ తరపు నుంచి నేను కోరుకునే చిన్న హెల్ప్ ఇదే బ్రో, కొంచెం టైంకి వచ్చి మ్యాచ్ని టైంకి స్టార్ట్ అయ్యే విధంగా చేయడం. బట్ దీనికి కూడా మీరు మీ వంతు చిన్న హెల్ప్ నాకు చేయట్లేదు. కొంచెం బాధగా కూడా ఉంది నాకు కూడా. మరీ అంత హ్యాపీగా అనిపించట్లేదు, ఎందుకంటే కనీసం ఒక 1 hour నేను ముందు స్పెండ్ చేస్తున్నా. కనీసం మీరు నా కోసం ఒక 5 minutes ముందు స్పెండ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను బ్రో. ప్లీజ్ రేపటి నుంచి నాకు కొంచెం టైంకి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఓకే, ఐ డోంట్ నో, సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు ఓకే, అండ్ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. అయినా నాకు దేంట్లో కూడా బాధ లేదు అండ్ దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ నా టీమ్మేట్స్ నాకు సపోర్ట్ చేస్తారు అండ్ ఇది ఒకటి బిలీవ్ ఉంది బ్రో. సో ప్లీజ్ దాన్ని పోగొట్టకండి ప్లీజ్. అండ్ టైం చూడండి ప్లీజ్. అండ్ అందరి తరపున నేను కోరుకుంటున్నా, ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో వాళ్ళ తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కొంచెం టైంకి వస్తే చాలా బాగుంటుంది అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బ్రో. ప్లీజ్ రేపటి మ్యాచ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1 minute కూడా డిలీట్ చేయను బ్రో. ఇట్స్ మై ప్రామిస్. ఇంకా ఇది తప్పింది అంటే నేను మ్యాచ్ ఇంకా స్టార్ట్ చేయడం మానేస్తాను. బట్ 100% నేను మ్యాచ్ 9:35కి స్టార్ట్ చేసేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ చూద్దాం బ్రో, మనము మ్యాచ్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ 25 teams వచ్చేసినాయి అండ్ 25 teamsలో 88 members మనం చూస్తున్నాము అండ్ 12 members రాలేరు. ఓకే, సారీ ఫర్ దట్. ఎవరైతే నా లేట్ అయిందని చెప్పి బాధపడి వెళ్ళిపోతున్నారు, సారీ ఫర్ దట్. అండ్ నా కోసం గౌడ టీం అయితే చాలా వెయిట్ చేస్తారు నా కోసం. అండ్ చాలా టీమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ గౌడ అండ్ ట్యూటోనాక్ టీమ్ అండ్ మెనీ మోర్ టీమ్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రో. అండ్ సోలో స్టార్స్ ఉన్నారు అండ్ చూస్తున్నాము. అండ్ టీమ్ 1 వచ్చేసి మోహిత్ వైటీ అంట అండ్ JH 7497 అండ్ గోడా టీం ఉంది సెకండ్లో. అండ్ కెలిసైన్ 91 అండ్ మహేష్ మార్క్ అండ్ రోడీ పీకే అండ్ తోప్. అండ్ టీమ్ 4లో వచ్చేసి మిస్టర్ కార్తిక్ అండ్ కిల్లర్ రాము టీం వచ్చేసింది. అండ్ టీమ్ 5 వచ్చేసి అబ్బాస్ కిల్లర్ టీం ఉంది. అండ్ టీమ్ 6 వచ్చేసి చిన్న బిగ్గు. అండ్ టీమ్ 7 వచ్చేసి మిస్టర్ మ్యాడ్ మ్యాన్. ఓకే, టీమ్ 8 వచ్చేసి గన్ నితిన్ అండి. అండ్ టీమ్ 9 వచ్చేసి డేవిడ్ సుహాస్. టీమ్ 10 వచ్చేసి మన సోలో స్టార్ టీమ్ రెడ్ వెనమ్ టీం ఉంది. అండ్ టీమ్ 11 వచ్చేసి ఉదయ్ కళ్యాణ్ అండ్ ఆదర్ శైల. రింగ్స్లో ఒకతను ఈరోజు మిస్ అయిపోయింది మనం చూస్తున్నాము. అండ్ టీమ్ 12 వచ్చేసి స్ప్రే గార్డ్ అండ్ వెనమ్ వామ్ అండ్ NLP ఫ్రాగర్ వచ్చారు.
వెనమ్ మామ్ ఇందులోకి ఎట్లా షిఫ్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళు కొంచెం ఓకే. అండ్ ఆర్మీ బాబీ టీం వచ్చింది, టీమ్ 13. అండ్ సురేష్ చెర్రీ 89 అండ్ డార్క్ క్యాంపర్ అండ్ మోన్స్టర్ M249 వీళ్ళు ఉన్నారు. అండ్ విజయ్ 666 అండ్ 17 టీం వచ్చేసి 90 SI అండ్ టీమ్ 18 వచ్చేసి ఫిజికో అండ్ టీమ్ 19 వచ్చేసి మన ఇండియన్ స్నైపర్ టీం ఉంది. అండ్ టీమ్ 20 వచ్చేసి మిస్టర్ హల్క్ అండ్ టీమ్ 21 మిస్ అవెంజర్ 0225 చూశారు. అండ్ టీమ్ 22 వచ్చేసి అల్తాఫ్ 9 తను అల్తాఫ్ 9 స్టార్. అండ్ టీమ్ 23 వచ్చేసి DW శివర్ రోగర్ అంటారు, స్టీవర్ రోగర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ శివ సాహు తను ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేసేసిండు. అండ్ శివ సాహు ఫినిక్స్ టీమ్ తోటి అండ్ TS9 సాయి వాళ్ళ టీం తోటి ఫైట్ జరుగుతుంది. అండ్ టీమ్ 23 అండ్ రాక్ స్టార్ రవి టీం వచ్చేసింది. అండ్ టీమ్ 24 టీమ్ 25 వచ్చేసి కిల్లర్ నితిన్ టీం వచ్చేసింది. NL KPR డిపో అండ్ గరుడా టీంకి ఇక్కడ ఫైట్ జరుగుతుంది. మనము జస్ట్ మనం వాచ్ చేద్దాము ఫాస్ట్గా వెళ్ళేసి. ఫినిక్స్ టీంకి కూడా ఫైట్ జరుగుతుంది. ఫినిక్స్ టీం మేబీ మనం ఇక్కడ చూస్తున్నాము బిజాన్ సూపర్ గన్ అని చెప్పవచ్చు. 53 మ్యాగ్ అండి, లోడ్ అవుతుంది. ఒకసారి లోడ్ ఏంటంటే కదా వరుసగా ఫైర్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు ప్రజెంట్ మనం చూస్తున్నాము డెల్టా సాయి మిస్టర్ కార్తిక్ ఇక్కడ నాక్ చేసిండు, మిస్టర్ కార్తిక్. అండ్ ఫినిక్స్ టీమ్ని మొత్తం ఆఫ్ నైట్ విన్నర్స్ బ్రో. వీళ్ళు జస్ట్ 10 కిల్ జస్ట్ ఫస్ట్ కిల్ అయిపోయింది వాళ్ళే ఈరోజు. అండ్ కిల్లర్ నితిన్ టీం వచ్చేసి ఇక్కడ 25 టీం అతను సింగిల్ ప్లేయర్ ఉన్నాడు అండ్ 1 ప్లేయర్ని కిల్ చేసేసారు. ట్వంటీ-4 టీం వచ్చేసి కిల్లర్ నితిన్ని క్లోజ్ చేసేసింది. వీళ్ళు దిగింది మిలిటరీ బేస్లో దిగారు. సో ఇక్కడ మిలిటరీ బేస్లో మనం ఎప్పుడు చెప్పుకుంటాం, మనకు ఇంకో టీం కూడా దిగుతుంది. ఆ టీం ఎక్కడ ఉంది ఒకసారి మనం జస్ట్ వాచ్ చేసుకుందాము. సో ఈరోజు దిగినట్టు ఉంది ఐ థింక్. ఓకే, మేబీ వాళ్ళ ప్లాన్ ఈరోజు చేంజ్ అయిందేమో. సాయి కుమార్ మంగళి ఇతన్ని ప్రతిసారి మనం చూసినాను కూడా కొంచెం నేను ఇతని టీం వరకు వెళ్ళేసరికి నాకు కొంచెం టైం పట్టుద్ది. సారీ ఫర్ దాట్, ఎందుకో నాకు తెలియదు. అండ్ గరుడా బ్రో వీళ్ళు ఉన్నారు, అంటే అబ్బాస్ కిల్లర్ సందీప్ అతన్ని నాక్ చేసిండు. మనం ఇక్కడ చూస్తున్నాము గరుడా బ్రో ఇతను మెసేజ్ పాస్ చేస్తున్నట్టున్నాడు నాక్ అయి. అండ్ ఎవరెవరు ఫైర్ చేస్తున్నారో మనం చూడొచ్చు. అండ్ 2-2 నాకు ఇక్కడ శ్రేయోగర్ టీం వచ్చేసి 2-2 నాయక్ టీంని ముప్పు తిప్పలు పెడుతుంది. అండ్ గరుడా బ్రో ఒకతను నాక్ అయిపోయాడు. అండ్ అబ్బాస్ కిల్లర్ అయితే టోటల్గా కిల్ అయిపోయాడు. అండ్ 2-2 నాయక్ అయితే సోలోగా ఉన్నాడు. అండ్ చూద్దాము. అండ్ ఇతన్ని కూడా వాళ్ళు తినేసారు. సూపర్ బ్రో మార్క్ టీం వచ్చేసి నిజంగానే DW శ్రీవర్ వచ్చేసి నిజంగానే సూపర్ ఫైట్ చేశారు. అండ్ సూపర్ బిగ్ టీమ్ తోటి ఫైట్ తీసుకున్నారు, నాట్ ఏ జోక్. అండ్ ఇక్కడ KZ స్ప్రే గార్డ్ ఇందులోకి ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. 2-2 నాయక్ టీం వీళ్ళందరూ ఎందుకు డివైడ్ అయ్యారో అర్థం కావట్లేదు ఈరోజు. అండ్ కొంచెం ఓకే ఇది NLP టీం, సారీ ఫర్ దట్. ఏం డివైడ్ కాలేదు. అక్కడ ఉంది NLP టీం అండ్ ఇక్కడ ఉంది మార్క్ టీం. అండ్ చూద్దాము, ఇతని దగ్గర మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి. బట్ ప్లాన్స్ ఏంటంటే ఇక్కడ ఇంకా NLP టీం కూడా ఉంది కానీ రైట్లో కాబట్టి. సో ఇతను ఎలా రెస్పాండ్ అవుతాడో మనం చూడొచ్చు. అండ్ సోలో ప్లేయర్ ఉన్నాడు. అండ్ రెండు వైపులా మనము ప్లేయర్స్ని చూస్తున్నాము. రెండు వైపులా ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు. సో అతని ప్లానింగ్స్ ఏంటి, ఏం చేస్తున్నాడు, ఎలా మూవ్ అవుతున్నాడు జస్ట్ మనం వాచ్ చేద్దాం. అండ్ ఇక్కడ శేఖర్ని ఎవరినో నాక్ చేసాడు. అండ్ ఇంట్లో వాళ్ళు అక్కడ నుంచి నేడేస్తున్నారు, చూస్తున్నాం మనం. అండ్ ఇక్కడ ఒక్క నేడు పడితే మాత్రం డౌన్ అయిపోతారు. నెక్స్ట్ ఇతను చేసే పని ఏంటంటే నెక్స్ట్ ఇతను ప్లేస్ చేంజ్ చేస్తాడు. సూపర్ అని చెప్పుకోవచ్చు.
ఇతను ప్రతి ఒక్క ప్లేస్లో అసలు ఉండడు. ఇది సూపర్ టెక్నిక్ అండి. ఎప్పుడైనా కూడా మనం ఫైర్ చేసినామంటే మనం ఒక ప్లేస్లో ఉండి ఫైర్ చేస్తే ఖచ్చితంగా మనం ఐడెంటిఫై అయిపోతాము. సో ఇంకో ప్లేస్కి మనము ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి, చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం మన ప్లేస్ని ఐడెంటిఫై చేయలేరు ఎవరైనా సరే. తను చూడు అసలు కనిపించకుండా ఒక చిన్న ప్లాన్ చేస్తున్నాడు. అండ్ గన్ నితిన్ అండి ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నారు. ఓకే బ్రో, మీరు ఫైట్ చేయండి, నేను గన్ నితిన్ అండిని కొంచెం మనం చూద్దాం ఇక్కడ. అండ్ చాలా టీమ్స్ ఈరోజు ఫాస్ట్గా ఖాళీ అయిపోయినాయి. అండ్ గన్ నితిన్ అండ్ వచ్చేసి ఇక్కడ కిల్ చేసేసిండు, మనం చూస్తున్నాం. ఓహో, తోప్ని మన గన్ నితిన్ అండి జస్ట్ ఇప్పుడే పెవిలియన్ పంపించిండు. నిన్న మాత్రం సూపర్గా ఎన్ఎల్పి ఫ్రాగర్ ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నాడు. ఎన్ఎల్పికి మనం టీమ్ 12 ఇచ్చినాం ఈరోజు. ఓకే, ఇక్కడ మనము ప్రజెంట్ ఉన్న టీమ్స్ని అన్నిట్లని చూద్దాము. చూసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అండ్ ఇక్కడ గన్స్ అన్ని మెస్సీ అతను జస్ట్ ఏ టీంలో ఉన్నాడో చూడాలి. లాస్ట్ టైం మనకు సూపర్ క్లచ్ ఓపీ క్లచ్ ఇచ్చిండు అండ్ 6 కిల్ చేసిండు. ఎట్ ఎ టైం 4 కిల్ చేసిండు, మొత్తం టీమ్ని స్వాప్ చేసేసిండు. అండ్ ఇక్కడ గౌడా బ్రో వచ్చేసి 1 కిల్ చేసిండు. అండ్ మిస్టర్ సాయి వీళ్ళ టీం ఉంది. వీళ్ళు నియర్లీ మన 7లో వీళ్ళు ఉన్నారు. అండ్ గన్స్ అన్ని టీం వైపు వాళ్ళు వస్తున్నారు. మేబీ డైరెక్ట్గా ఫైట్ తీసుకునే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. అండ్ ఏం జరుగుతుందో చూద్దాం. వీళ్ళందరూ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నారు మన గన్ మెస్సీ టీంకి. అండ్ చూద్దాము. ఇతను చూస్తున్నాడు, జస్ట్ మనకు గన్ నితినండి చూస్తున్నాడు. ఓపెన్లోకి వస్తే అతను కిల్ చేద్దామని చెప్పేసి మంచి ప్లాన్ చేసుకున్నాడు. కొంచెం ఇటు సైడ్ వస్తే ఇక్కడ మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఇతను ఫైర్ చేస్తే వెనక్కి వెళ్ళిపోలేడు. సో మధ్యలోకి వచ్చినప్పుడు ఇతను మేబీ మధ్యలోకి వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అయితే గన్ నితిన్ అండి మిస్టేక్ చేస్తున్నావు బ్రో, వాళ్ళు రారు ఎందుకంటే మీరు భయపెట్టి ఇచ్చేసారు. వాళ్ళు చూస్తున్నారు. అండ్ వీళ్ళ తరపున ఇట్లా ఫైట్ జరుగుతుంది. వీళ్ళు పక్క మిస్టర్ రవి ఇక్కడ నుంచి కవర్ చేస్తున్నట్టు చూడొచ్చు మనం. వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో. అండ్ గన్ నితినండి ఇక్కడ మిస్టర్ చింటూని గరుడా బ్రోని ఇద్దరిని కిల్ చేసేసినా మనం చూస్తున్నాము. గన్ నితినండి ఓపీ బ్రో, ఓపీ క్లచ్ అండ్ సూపర్ ఫైట్ చేసిన ఈరోజు. అండ్ జస్ట్ మిస్టర్ రవి సూపర్ క్లచ్. ఇక్కడ మనము ఈరోజు చూస్తున్నాము అన్ని పెద్ద టీమ్స్ అన్నీ మ్యాక్సిమం అన్నీ ఫస్ట్ ఖాళీ అయిపోతున్నాయి. అన్నీ మ్యాక్సిమం ఖాళీ అయిపోయినాయి. 19 టీమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. అండ్ 25 టీమ్స్ వచ్చినాయి, 19 టీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఎవరైనా క్లచ్ చేస్తున్నారా చూద్దాము. అండ్ ఇక్కడ విజయ్ టీంకి వచ్చినాం మనం ప్రజెంట్. జస్ట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళకి ఇక్కడ ఏది లేదు. అండ్ అదర్ శైల అండ్ డ్రింక్స్ టీం వచ్చేసి ఇక్కడ ఫైట్ తీసుకుంటుంది. అండ్ మనం ఫస్ట్గా అదర్ శైల టీం ఎక్కడుంది మనం చూద్దాం. అదర్ శైల టీం వచ్చేసి మనకి ఇక్కడ ఎసినాలో ఉంది. ఎసినాలో గన్స్ అనే టీం తోటి మాన్స్టర్ M249ని డౌన్ చేసిండు. ఫైర్ చేస్తున్న సింబల్ మనకి సూపర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏ డైరెక్షన్లో ఫైర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. చూద్దాం ఇక్కడ ఎన్ని టీమ్స్ ఉన్నాయి. అండ్ పవన్ 143 వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఇండియన్ స్నైపర్ టీం కూడా ఇక్కడనే ఉంది. మెల్లిగా వెళ్తున్నాడు ఇండియన్ స్నైపర్ టీం. అండ్ తను సైడ్కి వెళ్ళిపోతున్నారు. మేబీ వీళ్ళకు గుడ్ వెపన్స్ దొరికినట్టున్నాయి. అండ్ డైరెక్ట్గా ఫైట్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ నుంచి ఫాల్ బ్యాక్ అవుతున్నారు.
అండ్ ఇక్కడ రింగ్స్ టీమ్ లాస్ట్ టైం కూడా మనం చూసినాం. ఇక్కడ రింగ్స్ టీమ్ అండ్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చింది. ఇండియన్ స్నైపర్ టీం ఫాల్ బ్యాక్ తీసుకొని ఆ మ్యాచ్ని విన్ చేసింది. సో ఈరోజు చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఎవరైనా మ్యాచ్ చేంజ్ చేస్తున్నారా అండ్ వీళ్ళు డైరెక్ట్ కిల్ చేసేస్తున్నారు. కళ్యాణ్ సూపర్ ఫైట్ బ్రో, సూపర్ ఫైట్, సూపర్గా ఫైట్ చేశారు రింగ్స్ టీం. మనం ఈరోజు చూస్తున్నాము. అండ్ ఉదల్ కళ్యాణ్ వచ్చేసి డైరెక్ట్ ఒకతని కిల్ చేసిండు. అదర్ శైలా వచ్చేసి 2 కిల్ చేసిండు. టోటల్గా వీళ్ళ టీం కిల్స్ వచ్చేసి 4 ప్రజెంట్. అండ్ ఇండియన్ స్నైపర్ టీం అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా చూద్దాం. వీళ్ళకి ఇంకా మంచి వెపన్స్ దొరుకున్నట్టున్నాయి. అండ్ ఒకతను వెహికల్ కోసం వెళ్ళిపోతున్నాడు ఐ థింక్. అండ్ ఇండియన్ స్నైపర్ వీళ్ళందరూ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. బాలియా బంగారు బ్రో ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ చేసిండు. మనం 22 ఐ థింక్. ఓకే, బాలియా బంగారు బ్రో అయితే సింగిల్గా ఉన్నాడు, సోలో పిక్లా చేస్తున్నాడు. అండ్ కిల్లర్ రామ్ కూడా ఐ థింక్ సోలోనే ఉన్నాడు అనుకుంటా. ఓహో, ఇక్కడ డిప్పు కిల్ చేసేసిండు అండ్ బాలయ్య బంగారు బ్రోని. అండ్ మనోడు డ్యాన్స్లు వేస్తున్నాడు చూడొచ్చు. ఇంకోసారి నవ్వురు పల్టీలు కొడుతున్నాడు. అంతే బ్రో, అతను సింగిల్ ఉన్నాడు ఇక, అంతే ఇక. అతనికి లచ్చేలా అంటే అతను ఉండిపోయిండు. సో ఇక్కడ మీరు ఇద్దరు ఉన్నారు. ఓకే, నైస్ మ్యాచ్. అండ్ మీ టీమ్మేట్స్ కూడా ఇద్దరు పెవిలియన్కి వెళ్ళిపోయారు, అది కూడా చూడాలి. అండ్ చాలా టీమ్స్ చూడండి బ్రో, ఇక్కడ స్వాప్ అయిపోయినాయి, మొత్తం క్లియర్ షీట్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. అండ్ 24 టీంని మనం వాచ్ చేద్దాము. 24 టీం ఎక్కడ ఉంది అంటే నియర్ ఫామ్ దగ్గర ఉంది. వీళ్ళు బ్రిడ్జ్ క్యాంప్ చేసే అవకాశం అయితే చేసిన ఫాయిదా లేదు, ఎందుకంటే బ్రిడ్జ్ సైడ్ అయితే ఎవ్వరు లేరు. సో మ్యాక్సిమం అయితే చేయరు. అండ్ ఇక్కడ చందు ఉన్న అండ్ నిన్న కూడా అతను ఇలా కిల్ అయిపోయినట్టు కొంచెం ఐడియా ఉంది, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ రాక్ స్టార్ రవి బ్రో వీళ్ళందరూ ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నట్టున్నారు. ఓకే బ్రో, మనము వెంకీ వారియర్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. లాస్ట్ టైం వెంకీ వారియర్స్ బాగా ఆడారు అండ్ చాలా మంచిగా కామెంట్ కూడా చేసినాము. అండ్ సంజు టీం వచ్చేసి అక్కడ ఇండియన్ స్నైపర్ని డౌన్ చేసింది. ఓ గాడ్, ఓకే మనం అక్కడికి వెళ్ళిపోదాము. అండ్ వీళ్ళ దగ్గరికి ఫైట్ జరిగేటట్టు ఉంది. జస్ట్ మనము వీళ్ళు అండ్ ఇండియన్ స్నైపర్ టీమ్ అండ్ వచ్చేసి సైడ్కి వెళ్ళిపోతుంది అండ్ జోన్లో పుష్ చేస్తుంది అండ్ ఫైట్ తీసుకోవట్లేదు. చూద్దాము సంజు టీం ఎక్కడ ఉంది. అండ్ సంజుకి ఈరోజు మనము ఐ థింక్ 8 ఇచ్చినట్టున్నాము, 8 or 9. సారీ, ఈరోజు కొంచెం మనము మన ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. సో అందుకే నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. అండ్ మోహిత్ ఉన్నాడు, 2 నాయక్ ఉన్నాడు. సంజు ఆల్రెడీ డౌన్ అయింది, సంజుని డౌన్ చేశాడు. ఓకే, సంజు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నారో మనం చూద్దాం. వీళ్ళు ఎసినాలో ఉన్నారు. ఎసినాలో ఉంటే ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఏం లేదు. ఆల్రెడీ క్యాండీ ఇష్యూ వాళ్ళు బయలుదేరిపోయారు. అండ్ నియర్ బై ఉన్నారా చూద్దాము. నియర్ బై ఎవరు లేరు. అండ్ వీళ్ళు జోన్లోకి పుష్ చేయాల్సిందే సంజు టీం. అండ్ సంజు టీం ఎవరినో డౌన్ చేసింది. మేబీ క్యాండీ ఇష్యూ అంటే ఇండియన్ హంటర్ కావచ్చు. ఇండియన్ హంటర్ని డౌన్ చేసింది, బట్ కిల్ రాలేదు. అండ్ ఎన్ఎల్పి టీం అక్కడ ఎన్ఎల్పి వామ్ అండ్ వెనం వామ్ని వీళ్ళకి వచ్చాడు, ఎందుకు తెలియదు. ఓకే, ఇంకా నేను తినండి వీళ్ళు ఫైటింగ్ ఇస్తున్నారు. సంజు టీం వెళ్ళిపోతుంది, మేబీ ఇక్కడ దగ్గరలో ఉన్నారు. అండ్ ఉదల్ కళ్యాణ్ టీం వచ్చేసి జస్ట్ వీళ్ళు రిడ్జ్ పైన ఉన్నారు. చూద్దాం వీళ్ళు ఫైట్ తీసుకుంటారా లేదా వీళ్ళతోటి అని. బ్యాడ్ లక్.
చందు ఉన్న టీం వచ్చేసి సూపర్గా ఫైట్ చేస్తుంది. ఇండియన్ హంటర్ తను ఇండియన్ హంటర్ అటు చూస్తున్నాడు, భలే వెళ్తున్నాడు. ఓకే తను ఇప్పటి వరకు నెమ్మదిగా వచ్చిండో మనం చూడవచ్చు. అండ్ ఇప్పుడే కొంచెం ఫాస్ట్గా వస్తున్నాడు, టీం క్లియర్ అయిపోయిందని చెప్పగానే. అండ్ సూపర్. అండ్ చందు ఉన్న బ్రో సూపర్గా క్లాస్ చేసినావు అండ్ 3 మెంబర్స్ని కిల్ చేసేసినావు. అండ్ క్యాండీ ఇష్యూ తను ఐ థింక్ నేను అనుకుంటున్నా తను అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నా, అతను అని కాకుండా. ఐ థింక్ మీ ప్రొఫైల్ నేమ్ బట్టి. అండ్ ఇండియన్ హంటర్ అయితే నాకు తెలుసు తను అని, సో అందుకే కన్ఫామ్గా తను అని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఓకే, ఈరోజు మనము అసలు ఎవరిని షో చేయలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము డైరెక్ట్గా. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మనం కెమెరాని ఓకే నియర్ ఐ థింక్ గట్క పక్కన ఇళ్ళల్లో ఉన్నారు. అండ్ వీళ్ళకు నియర్ బై ఎవరైనా ఉన్నారా లేదా జస్ట్ మనం చూద్దాం. ఎవరు లేరు. అండ్ సూపర్. ఓకే, గన్స్ అంటే నార్మల్ గన్స్ దొరికినాయి. M4 ఉంది అండ్ బెటర్ సూపర్ గన్. అండ్ విఎస్ఎస్ గుడ్ గన్ ఉంది. అండ్ మన మోహిత్ వైటీ వచ్చేసి వెహికల్ తీసుకొచ్చాడు. అండ్ JH 7497 వచ్చేసి తన దగ్గర కూడా సూపర్ గన్ ఉంది. అండ్ నియర్ బై మనకు 22 నాయక్ ఇక్కడ సోలో అయిపోయాడు పాపం ఈరోజు. వాళ్ళ టీం మొత్తం అతన్ని సోలో చేసేసింది. తను ఒకవేళ టీం మొత్తం ఉంటే సూపర్గా క్లచ్ చేస్తాడు. అండ్ ఓపీ బ్రో. అండ్ ఒక్కడు నన్ను కూడా సోలో ప్లేయర్ అని చెప్పేసి ఏం ఫీల్ కాడు, జస్ట్ టైం కోసం వెయిట్ చేస్తాడు. అండ్ నాట్ ఏ నూప్. అండ్ సూపర్ క్లచ్ చేస్తాడు అండ్ సూపర్ రష్ ప్లేయర్. అండ్ 24 టీం ఇక్కడనే ఉంది. 24 టీం ఇతన్ని చూసినాయి. అండ్ ఆర్మ్ షాట్స్ తీసుకుంటాడా లేకపోతే ఆర్మ్ షాట్స్కి షాట్ ఇస్తాడా లేకపోతే చూడాలి. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటో ఇప్పటికి తెలీదు. 46 మెంబర్స్ ఉన్నారు. అండ్ బ్యాడ్ అఖిల్ అండ్ ఆర్మీ బాబీ ఇక్కడ కిల్ చేయడం స్టార్ట్ చేసిండు. చూద్దాం ఇతని ప్లానింగ్ ఎలా ఉంటుందో. జై ఓహో, అతని గన్ రీలోడ్ అయిపోయింది బ్రో, అందుకే మీరు జస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోగలిగారు. లేకపోతే సూపర్గా స్ప్రే ఇచ్చాడు అండ్ టీం పైకి అటాక్ చేసే అతను. అండ్ పర్లేదు, సూపర్ గేమ్ ప్లే బ్రో. అండ్ బాయ్. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేదంటే ఇక్కడికి ఆర్మీ ఓబీ టీం దగ్గరికి. అతను ఇప్పటివరకు ప్రజెంట్ 3 కిల్ చేసిండు. అండ్ బ్రిడ్జ్ క్యాంప్ అనుకుంటా. అండ్ వెంకీస్ వారియర్ వచ్చేసి గన్ ఎండిని కిల్ కూడా చేసేసిండు, మనం చూస్తున్నాము. ఇక్కడ ఫైట్ జరిగింది, పొగలు వెళ్తున్నాయి, ఆల్రెడీ అంతా ఓకే ఉంది. సో మనం ఫైట్ జరిగే సిచ్యువేషన్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయని టీం దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ రెడ్ వెనమ్ టీం అయితే ఇక్కడ నియర్ బై వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. అండ్ ఆర్మీ బాబీ టీం తోటి ఫైట్ తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో చూద్దాము. అండ్ వాళ్ళు కూడా డైరెక్ట్ రష్ చేసేస్తారు. ఒకవేళ వీళ్ళు స్ప్రే చేసిన అనుకుంటే దగ్గరలో వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు. ఓకే, ఇప్పటి వరకు వచ్చేసి ఎన్ఎల్పి ఫ్రాగర్ వచ్చేసి 2 కిల్ చేసిండు. అండ్ స్ప్రే గడ్ వచ్చేసి 1 కిల్ చేసిండు. అండ్ చందు ఉన్న బ్రో వచ్చేసి 3 కిల్ చేసిండు. అండ్ విజయ్ వచ్చేసి 0 కిల్. అండ్ ఇండియన్ హంటర్ వచ్చేసి 0 కిల్. ఇప్పటి వరకు 0 కిల్స్ ఉన్నారు. అండ్ చూద్దాం.
ఇక్కడ ఆర్మీ బాబీ టీమ్కి అండ్ మన రెడ్ వెనమ్ టీమ్కి ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం. వీళ్ళు కొంచెం నాకు లోడింగ్ ప్రాబ్లం బ్రో, లోడింగ్ అవుతుంది గ్రాఫిక్స్. చూద్దాం. అండ్ వీళ్ళు మేబీ కొంచెం బెటర్ మొబైల్ తీసుకునే వరకు నాకు ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫిక్స్ చేస్తా. ఆర్మీ బాబీ ఏంది ఇక్కడ దాక్కున్నాడు ఏంది? ఆర్మీ బాబీని 90 వేస్తా ఇక్కడ నాక్ చేసిండు. సూపర్ ఓపీ క్లచ్ బ్రో, 90 వేసి సూపర్ క్లచ్. సూపర్ క్లచ్ ఇక్కడ. చెప్పిన కదా అతను సూపర్గా దాక్కున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్మీ బాబీ అటాకింగ్ చూస్తున్నాం. అండ్ 90 వచ్చేసి ఇక్కడ రివైవ్ ఆల్రెడీ ఆర్మీ బాబీ టీంలో ఇద్దరిని తినేసిండు. అండ్ సూపర్ 5 కిల్స్ వచ్చినాయి. ఇప్పుడే ఒక కిల్ పెరిగింది. అండ్ ఆర్మీ బాబీ వచ్చేసి ఊరుకోడు. అండ్ ఇతను వాళ్ళ టీంకి టోటల్గా కిల్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే, ఓఫో 90 ఓపీ క్లచ్, ఓపీ బ్రో, జీజీ. సూపర్ మ్యాచ్ అండ్ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ ఈరోజు సూపర్గా 7 కిల్ చేసిండు ఇండివిజువల్గా. అండ్ హైలైట్ మ్యాచ్ అని చెప్పచ్చు ఇతను ఈరోజు. అండ్ చూద్దాం, స్ప్రే గార్డ్ అండ్ ఎన్ఎల్పి ఫ్రాగర్ ఉన్నారు. వీళ్ళేం చేస్తారు ఈరోజు. అండ్ అవెంజర్ టీమ్స్ కూడా సూపర్గా అందరూ కూడా కిల్ చేసారు చూడొచ్చు మనము. అండ్ 5 and 7 కిల్ చేసారు. ఇతను సింగిల్ అయినా 7 కిల్ చేసాడు అనుకో. అండ్ టీం మెంబర్స్ ఆయనతో 8 కిల్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ టీమ్ 24 కూడా అందరూ 2 కిల్ చేశారు, 6 కిల్స్. అండ్ ఫిజికో టీం వచ్చేసి అశోక్ వచ్చేసి 2 కిల్ చేసిండు. వీళ్ళని ఇప్పటివరకు మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. జస్ట్ వీళ్ళున్న ఇల్లు సైడ్కి వెళ్తున్నారు. అండ్ జోన్ ఓకే, డ్రాప్ లోడ్ చేస్తున్నారు వీళ్ళు నియర్ బై. ఎస్కేఎస్ తోటి వెంకీస్ వారియర్స్ని డౌన్ చేసేసిండు. మనం వెంకీస్ వారియర్స్ టీం నుంచి, అవెంజర్ టీం నుంచి మనము తీసుకుందాము షార్ట్స్. ఎక్కడి నుంచి వాళ్ళు పడుతున్నాయని చెప్పి వాళ్ళు ఏమన్నా అటాక్ చేస్తున్నారా వాళ్ళ టీం సైడ్ చూస్తున్నా లేదా మనకు ఐడియా ఉంటుంది. ఎన్ఎన్టీఎస్ టీం వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ బ్రస్ టీం ఇప్పుడు వచ్చింది. చూద్దాము. 6x తోటి ట్రై చేస్తున్నావు బ్రో. ఓకే, ఓపీ క్లచ్.
ఓఫ్! ఓపీ ఎక్సలెంట్ గేమ్ ప్లే బ్రో. ఎక్సలెంట్ 10 కిల్ చేసిండు ఈరోజు. మామూలుగా లేదు ఆట మాత్రం. 90స్ సీజన్ మాత్రం ఈరోజు మామూలుగా లేదు. ఎక్సలెంట్ బ్రో. జీజీ. అండ్ ఇక్కడ స్ప్రే మనం చూస్తున్నాము. సూపర్ స్ప్రే ఇస్తున్నారు. అండ్ ఇండియన్ స్నైపర్ టీం మనం చూస్తలేదు. ఇండియన్ స్నైపర్ టీం ఓపీ అయిపోయింది బ్రో. ఓహ్ 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 ఓహ్. ఫిజికో టీం మనం జస్ట్ చూసేలోపు వేసేసారు. అండ్ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎన్ఎల్బి టీం ఉంది. సో వాళ్ళు యాక్చువల్లీ అసలు అనుకోలేరు కావచ్చు. అండ్ సారీ బ్రో, ఇండియన్ స్నైపర్ టీం ఈరోజు మనం కవర్ చేయలేదు. అండ్ వాళ్ళు ఓకే ఇండియన్ హంటర్ని కూడా మనం కవర్ చేయలేదు. వీళ్ళు జస్ట్ పేలియన్కి వెళ్ళిపోయారు. అండ్ 90s అండ్ 3 టీమ్స్ ఉన్నాయి. ఎన్టీఎస్ శశి వచ్చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు ఈరోజు. అండ్ అవెంజర్ టీం ఇక్కడ ఉంది. అండ్ 90s 11 కిల్స్ సూపర్ స్ప్రే. అండ్ ఇక్కడ అవెంజర్ 225 టీంకి వీళ్ళకు ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్. వీళ్ళు వచ్చేసి ఎన్ఎల్పి టీం అవెంజర్ 225 వచ్చేసి ఓపెన్లో ఉన్నాడు. అండ్ టీమ్ కిల్స్ వచ్చేసి 14 కిల్స్ ఉన్నాయి. చూద్దాం. అండ్ 3 టీమ్స్ ఉన్నాయి. అండ్ సైడ్కి వచ్చేసి అవేందర్ టీం కూడా ఉంది. అండ్ ఎన్ఎల్పి టీం ఉంది. ఎన్ఎల్పి టీంది ప్లానింగ్ ఏంటో మనకి ఇంకా అర్థం కాలేదు. ఇక్కడ చిన్న షెడ్ ఉంది. షెడ్ సపోర్ట్ తీసుకున్నారు. వీళ్ళకి కొంచెం ఇది హెల్ప్ కూడా చేస్తుంది అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ అవెంజర్ 225 తను జస్ట్ ఒకసారి నేను టాప్ యాంగిల్ తీసుకుంటాను. అవెంజర్ 225కి అండ్ స్ప్రే గార్డ్కి కొంచెం వీళ్ళకి డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్లోనే వీళ్ళు ఉన్నారు. నైంటీఎస్ సాయి మాత్రం ఓపెన్లో వస్తున్నాడు బ్రో. ఇది ఐ థింక్ బ్యాడ్ ఐడియా నాకు అనిపిస్తుంది. సో ఈ ఈ లొకేషన్లో వీళ్ళు ఫైటింగ్ ఉన్నారు. వీళ్ళు చూడు కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ఇక్కడ వేసే స్మోక్ వేశారు. అండ్ ఫైటింగ్ మాత్రం మనకేం కనిపించట్లేదు. సో వీళ్ళకి కొంచెం రిచ్ సపోర్ట్ ఉంది. సూపర్ అని చెప్పచ్చు. అండ్ చూద్దాము ఎన్ఎల్పి టీం ఈరోజు ఏం చేస్తుంది. పెవిలియన్కి వెళ్తుందా? అండ్ పాపం అవెంజర్ 225 మాత్రం సోలోగా ఉన్నాడు. ఏం చేస్తాడు చూద్దాం. ఏదైనా మిరాకిల్ చేస్తాడా, లేకపోతే సైలెంట్గా ఉండి 2 టీమ్స్ని ఫైట్ తీసుకునేటట్టు వెయిట్ చేస్తాడా? అండ్ ఏం చేస్తాడు చూడాలి. ఇన్వెడర్ అకిల్ వచ్చేసి సైలెంట్ ఉన్నాడు. అండ్ ఎన్ఎల్పి టీం కొంచెం రైట్ లేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుండే బ్రో. సూపర్ అని చెప్పచ్చు. బట్ కొంచెం ఇన్వర్టర్ అకిల్ కొన్ని వేసేసిండ్రు. అతనికి కూడా కొంచెం